Hey guys, నేను మీ బాలు స్టోరీస్. ఈ రోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్ లో 73rd డే అండ్ మన బ్లాగ్స్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఇంతవరకు మన ఛానల్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ మన తర్వాత వీడియోస్ అన్ని మీరు కూడా చూడొచ్చు. సో అంతేకాకుండా అండ్ ప్రీవియస్ బ్లాగ్స్ ఎవరైతే చూడలేదు వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ మనం ఈ రోజు అయితే నేను చాలా ఖుషిగా ఉన్నా, ఎందుకంటే మన ఛానల్ కి మోర్ దెన్ 500 సబ్స్క్రైబర్స్ అయితే దాటిండ్రు. ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ ని మోర్ దెన్ 100% లో 96% ఆఫ్ ద వ్యూవర్స్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది. రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్ అనేది కూడా మనకైతే ఫుల్ఫిల్ అవుతుంది. ఇంకా మనకి మోర్ 30 days ఉంది. లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్. అండ్ ఇక్కడ ఈరోజు బ్లాగ్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ అయితే చూపిస్తాను. అండ్ లెట్స్ స్టార్ట్. సో గైస్, ఇప్పుడే మనం అయితే స్టార్ట్ అయిపోయినాం. అండ్ సో ఇక్కడ కుకట్పల్లి నుంచి మనం ట్యాంక్ బండ్కి అయితే వెళ్తున్నాం. అంతేకాకుండా ఇంకొక థింగ్ ఏంటంటే మీకు ఒక చూపిస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తా. ఇప్పుడు ఇదంతా చూసింది కదా, మొత్తం అంతా ఏడిపోయినా కూడా ఎంత ఇట్లా మంచులాగా ఉంది, మొత్తం పొగనే ఉంది. అసలు ఇది మంచు అంటే మంచు కూడా కాదు, ఏందో అసలు ఇప్పుడు అంటే మామూలుగా మనకి మంచులు అవి డిసెంబర్లో ఆ టైంలో వస్తాయి కదా, ఈరోజు అంతా ఏడిపోయినా అంత మస్కా ఉంది. ఏందో ఇదంతా గాయ్స్. ఇగో మనం అయితే స్టార్ట్ అయిపోయినాం. హైదరాబాద్ లో ఇంకొక బెస్ట్ థింగ్ ఏమైనా మనకి ఎంజాయ్ చేసేది ఉందండి, అది నైట్ లైఫ్. అందులో మనం ట్యాంక్ బండ్కి వెళ్తే అసలు ఆ వైబ్, ఆ ఎంజాయ్మెంట్, ఆ వ్యూ మాత్రం మస్త్ ఎంజాయ్ చేస్తారు. సో మనం ఇప్పుడు అదే ఎక్స్పీరియన్స్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మనం వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం ఎస్ఆర్ నగర్ లో ఉన్నాం. టువర్డ్స్ KBHP నుంచి ఎన్టీఆర్ గార్డెన్ సైడ్ వెళ్తున్నాము, లైక్ ట్యాంక్ బండ్ కి. సో వెళ్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏమేమి అవైలబుల్ ఉంది. ఇప్పుడు వచ్చేసి టైం 10:45 అయింది. అక్కడికి రీచ్ అయిన తర్వాత మనకి అక్కడ ఏమేమి ఉంటాయి, లైక్ ఫుడ్స్ ఏమి ఉంటాయి, లైక్ అక్కడ మనం ఈ టైంలో ఏమేమి ఎంజాయ్ చేయొచ్చు మీ అందరికీ చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. గాయ్స్, యాక్చువల్లీ ఈ బస్సులు ఉన్నాయి చూసిండ్రా, నైట్ కూకట్పల్లిలో ఇట్లా మేడ్చల్ సైడ్, హైట్నగర్ సైడ్, లైక్ ఎల్బీనగర్ సైడ్ ఉన్న వాళ్ళకి కొంచెం జాగ్రత్త చూసుకొని లైక్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే మొత్తం ఏ బస్సులు ఉంటే అక్కడ మనకి గ్యాప్ కూడా ఇయ్యారు. హైదరాబాద్ హెవెన్ కి అయితే నేనైతే వచ్చేసిన. చూడదు హైదరాబాద్. అరే గుద్దేస్తున్నారా నేనైతే 2 నిమిషాలు. ఇగో ఇట్లా స్ట్రైట్ గా పోతే ఇప్పుడు మనం నక్లెస్ రోడ్ వస్తుంది. ఫస్ట్ నక్లెస్ రోడ్ తర్వాత మనకి ట్యాంక్ బండ్ ఉంటుంది. గాయ్స్, ఇదో చూస్తున్నారు కదా, మనకి వచ్చేసి నెక్లెస్ రోడ్ సెంటర్ అనమాట. ఇదైతే ప్రసాద్ ఐమాక్స్, అటు చూస్తారేమో సెక్రటేరియట్, ఇదేమో మన అంబేద్కర్ జీ గారు ఉన్నారు ఇక్కడ. అసలు ఎక్కడ చూసినా టూరిస్ట్ ప్లేసులు తప్ప ఇంకోటి ఏం కనబడట్లేవు. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, మొబైల్లో మీకు అనిపిస్తుందో లేదో తెలియదు. హలో గాయ్స్, మనమైతే ఫైనల్ ట్యాంక్ బండ్ కి అయితే రీచ్ అయిపోయినాం. అండ్ మన 100 బ్లాగ్స్ లో ఇది కూడా చూపించాలని నాకు చాలా రోజుల నుంచి ఉండే. ఈ రోజు అయితే అది ఫుల్ఫిల్ అయింది. బేసిక్ ఏంటంటే లైక్ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11 అయింది, 11:45 అయింది. సో మార్నింగ్ నుంచి అయితే బ్లాగ్ తీయలేకపోయినా, బట్ 10:30 కాగానే నాకు గుర్తొచ్చిన ఫస్ట్ ప్లేస్ ట్యాంక్ బండ్. ఎందుకు అందరికి చూపించొద్దని చెప్పేసి. అండ్ స్పెషల్గా ఈ ప్లేస్ వచ్చేసి ఈ టైంలో ఫ్రెండ్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ తోని ఎంజాయ్ చేయడానికి అసలు మస్తు ఉంటాయి ఆ ప్లేస్. సో లైక్ మనకి ఎంటర్ కాగానే మనం యాక్చువల్గా ఏంటంటే మన కుకట్పల్లి నుంచి టువర్డ్స్ హిమాయత్ నగర్ వెళ్ళే రూట్లో నుంచి వచ్చినాము. సో మనకి ఎంటర్ కాగానే ఫస్ట్ మనకి అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది తెలుసా ఇక్కడ నుండి అయితే. అంతేకాకుండా లైక్ మనకి బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే మనకి ప్రసాద్ ఐమాక్స్ కూడా ఉంటుంది. సో ప్రసాద్ ఐమాక్స్ లైక్ ఈ అంబేద్కర్ స్టాచ్యూ లేదంటే మనకి సెక్రటేరియటే కాకుండా ఇక్కడ లైక్ చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. హే గాయ్స్, మనం ఫైనల్గా అయితే ట్యాంక్ బండ్కి అయితే రీచ్ అయిపోయినాము. మనం ఏదైతే చూడాలనుకున్నామో నేనైతే వ్యూ చేసిన ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇది
లైక్ వీడియోలో అంతా చూపించలేకపోతున్నాను, ఎందుకంటే అది మొత్తం చీకటిగా ఉండడం వల్ల. బేసిక్ ఏంటంటే సాటర్డే సండేస్ అయితే ఇక్కడ చాలా వరకు లైట్స్ అవి ఇవి ఉంటాయి, చాలా బాగుంటుంది చూడడానికి. బట్ డేస్ టైంలో అయితే మార్నింగ్ టైమ్స్ బెటర్ అండ్ ఈవినింగ్ టైం కూడా చాలా బాగుంటుంది అండ్ అప్పుడు కూడా క్రౌడ్ చాలా మంది ఉంటారు. దగ్గర ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ అనమాట. లైక్ ఇటు సైడ్ వెళ్తే సెక్రటేరియట్, మన తెలంగాణ ప్రెస్టీజియస్ సెక్రటేరియట్ అయితే మనం విజిట్ చేసినాము. ఇగో చూడండి ఎంత బాగుంది తెలుసా. లైక్ యాక్చువల్గా ఇది ఏదో ప్యాలెస్ లాగా పెద్ద ఉంది ఇది. మనం ఇంత దూరం ట్యాంక్ బండ్కి వచ్చిన తర్వాత ఇది చూడకుండా పోతే ఎట్లా చెప్పండి. ఇది వచ్చేసి తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం అని చెప్పేసి ఇక్కడ ఉంది. లైక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది నైట్ కంటే మార్నింగ్ చూస్తేనే చాలా మంది అట్రాక్ట్ అవుతారు. గైస్ యాక్చువల్గా ఇక కనిపించే లొకేషన్స్ కోసమే కాదు ఇక్కడికి అందరూ వచ్చేది. ఇంకొక థింగ్ ఏంటంటే ఇట్లా స్ట్రీట్ ఫుడ్స్ కోసం కూడా వస్తుంటారు. యాక్చువల్గా ఇప్పుడు 11 అవుతున్నా కూడా ఇప్పుడే చాట్ బండి పెట్టుకున్న వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎందుకనంటే లైక్ ఆల్మోస్ట్ నైట్ 1 వరకు 1:30 వరకు కూడా ఇక్కడికి క్రౌడ్ వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. యాక్చువల్లీ ఈరోజు మండే కాబట్టి అంత క్రౌడ్ లేదు బేసిక్గా. నార్మల్ అయితే ఫ్రైడే సాటర్డే సండే అయితే ఇక్కడ చాలా క్రౌడ్ కూడా ఉంటుంది. సో గైస్ ఈరోజైతే వ్లాగ్ ఇది మన హైదరాబాద్లో ఇదైతే చాలా బెస్ట్ ప్లేస్ అనమాట నైట్ అవుట్కి. అండ్ ఇక్కడ చాలా ఫుడ్ కూడా అవైలబుల్లో ఉంటుంది అండ్ చూడడానికి. అండ్ ఇవైతే మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంతకుముందుకు అయితే ఇక్కడ బర్త్డేస్ అయితే జరుపుకునేది, బట్ ఇప్పుడు అవి జరుపుకుంటున్నారో లేదైతే మనకు తెలియదు. బట్ ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండింటికి అయితే చాలా బెస్ట్ ప్లేస్. హే గైస్ ఈరోజు అయితే వ్లాగ్ ఇది నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ 74th వ్లాగ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బాయ్.